దగ్గరికి మనం వస్తున్నాం. బైబిల్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టి మనము మందిరానికి అటెండ్ అవ్వకూడదు. కొన్ని చర్చెస్లో అయితే నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు చర్చెస్లో బైబిల్ లేకపోతే రానివ్వరు. నీ మొబైల్ మర్చిపోతున్నావా, నీ డ్రెస్సింగ్ స్టైల్ మర్చిపోతున్నావా, వేలు మర్చిపోతున్నా, బైబిల్ ఎందుకు మర్చిపోవచ్చు? రానివ్వరు లోపలికి. బైబిల్తో ఆడకూడదు. కొంతమంది ఇలా ఆడతారు, అస్సలు వేసే క్షమించరు. బైబిల్తో అలా ఆడకూడదు. అర్థమవుతుందా? చింపకూడదు. ఎలా పడితే ఇలా పట్టుకొని ఇలా ఆడకూడదు. చెమట పట్టం తీసుకోవడం అలాంటివి చేయకూడదు. వేసే మాటలు అర్థమవుతుందా? సరే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అటెండెన్స్లో సైరస్ సండే స్కూల్ అటెండెన్స్లో ఇప్పటి వరకు కూడా 75 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి. 75 మెంబర్స్ రెగ్యులర్గా మీరు అటెండ్ అయ్యే వాళ్ళు 68, 70, 60 అటెండెన్స్ అంటే 75 నేమ్స్ ఉన్నాయా? అయితే ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, సరిగ్గా వినండి. మన చర్చికి వచ్చే వాళ్ళ పేర్లు ఉన్నాయా? లిస్ట్ ఉందా? అయినా పెట్టుకుంటాను, ప్రతి ఒక్కరు నేను ఇక్కడ పెట్టుకుంటాను, అవునా? కానీ నేను మీ పేర్లు ఎక్కడ రాశాను? అటెండెన్స్, సండే స్కూల్ అటెండెన్స్ మొత్తం ఇందులో ఉంది. మీరు ఎలా అటెండ్ అవుతున్నారు, మనం ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి రాస్తున్నాను, అవునా? అయితే ఈ అటెండెన్స్లో
మానేసినా సరే చెల్లికి చెప్పాలి, అక్క మనం వెళ్దాం పదా అక్క, మనం సండే స్కూల్కి వెళ్ళాలి, మనం దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుళ్ళు మనం ఉండాలని అక్కని చెల్లిని అక్క ప్రోత్సహించుకోవడం. మీ ఫ్రెండ్స్ని, మీ చుట్టాలని, మీ ఇంటికి వచ్చారనుకో చర్చి మాట్లాడాలి అలా చేయడం. ఒంట్లో బాగాలేదండి, ఇంకేసి ఒంట్లో బాగాలేదండి ఇంట్లో కూర్చుంటే తగ్గిపోతున్నారు. ఇంట్లో కూర్చుంటే తగ్గబడుతున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అర్థమవుతుందా? బాగోలేని మనుషులు తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టారు. బాగోలేని మనుషుల్ని, లెగలేని నడవలేని మనుషులు తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడితే అయ్యగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళని చూసి ప్రార్థన చేయండి అని అంటే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే స్వస్థ పొందుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాగోలేదు నేను రాను, రాత్రంతా కష్టపడ్డాను నేను రాను, నిన్నంత స్కూల్కి వెళ్ళాను నేను రాను అన్న మాట ఎవరు కలిగిస్తారు? నేను నోటి నుంచి సైతాన్ని కలిగిస్తుంది. మరి పరలోకంలో మనం ఏం కావాలంటే సండే స్కూల్లో కూడా మేము ఏం కావాలి. ఎవరి ఏమైనా లేకపోయినా మీరు అటెండ్ చేయించండి. ఓకేనా? అర్థమవుతుందా? బైబిల్ ఎక్కడ పడేయాలి? ఎలా పెట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలన్నా ఎలా పట్టుకోవాలి అంటే మన మాట ఎవరున్నారు? ఏం వేసుకొని కూర్చున్నారు? సింహాసనం వేసుకొని కూర్చున్నారు. మరి సింహాసనం అని వేసి కూర్చున్నప్పుడు మరి బైబుల్ అనే వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అర్థమవుతుందా? బైబుల్ ఎలా పడితే అలా పట్టుకోకూడదు, ఎలా పడితే అలా ఆడకూడదు. ఎవరి కింద పెట్టినా అమ్మ వాళ్ళు కానీ, ఆంటీ వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ ఎక్కడ పడితే భజనల్ని